హిందూ మహిళ తన భర్తని కోల్పోయినప్పుడు ఆమెకి మెయింటెనెన్స్ ఇచ్చి తీరాలి అన్నటువంటిది, ఆమెకి మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ మహిళ, హిందూ వితంతువు డిపెండెంట్ కిందకే వస్తుంది, ఆధారపడే వ్యక్తి కిందకే వస్తుంది. అత్తమామలు వాళ్ళ ఆస్తుల్లో నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఆమెకి రావాల్సిన వాటా ఇవ్వాల్సిందే అన్నటువంటి వ్యవహారాన్ని తేల్చి చెప్పింది. అదే సందర్భంలో హిందూ కోడళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సంపూర్ణ హక్కులని కాపాడి తీరాల్సిందే అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. భర్త చనిపోయిన తర్వాతన ఒక మహిళకి అత్తింటి వారు భరణము ఇవ్వకుండా, అలాగే ఆస్తి ఇవ్వకుండా, అదేమంటే అది మేము సంపాదించిన ఆస్తి మా అబ్బాయికి కూడా ఇవ్వలేదు మేము, కాబట్టి మాకు మాత్రమే హక్కు ఉంది, మేము అమ్మాయిని పోషించాల్సిన అవసరం లేదు, మా అబ్బాయి పోషించాలి, మా అబ్బాయి చనిపోయాడు కాబట్టి పోషించే బాధ్యత మాది కాదు, అమ్మాయి తనను తాను పోషించుకోవాలి, లేదంటే కనుక వాళ్ళ ఆ పుట్టింటోళ్ళు పోషించుకోవాలి అంటే కాదు, ఆమెని మీ ఇంటికి వచ్చిన కోడలు కాబట్టి మీరు పోషించాలి, భరణం ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.